ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనిస్తే, భక్తి జ్ఞానం ఈ రెండు ఉన్నాయి. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు భక్తి ద్వారా పరమపదాన్ని చేరుకోవచ్చు, జ్ఞానం ద్వారా పరమపదాన్ని చేరుకోవచ్చు, ధ్యానం ద్వారా చేర్చుకోవచ్చు, కర్మ ద్వారా కూడా చేరుకోవచ్చు అని చెప్పాడు. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము అని చెప్పాడు. ఇక్కడ భక్తి ఒక్కటే సరిపోతుంది అని, జ్ఞానం ఒక్కటే సరిపోతుంది అని, కర్మ ఒక్కటే సరిపోతుందని బాబావారు చెప్పలేదు. బాబావారు ప్రస్ఫుటంగా చెప్పింది భక్తి ఉండాలి, భక్తితో పాటు జ్ఞానము ఉండాలి, జ్ఞానంతో పాటు కర్మలు చేయాలి, ఆ కర్మలు నిష్కామంగా చేయాలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని బాబావారు మనకు ఏర్పాటు చేశారు. అందువల్లనే బాబావారు అన్నట్టు నా చర్యలు నిగూఢాలు, నా లీలలు అగాధాలు అని చెప్తూ, షిరిడీ నుంచి కూడా ఒక మార్గం గలదు, అక్కడికి చేరుకోవడానికి మధ్యలో తోడేళ్ళు ఉంటాయి, గుంటలు ఉంటాయి, రకరకాల అడ్డంకులు ఉంటాయి. వాటిని చేరుకోవాలంటే మార్గదర్శి ఉండాలి. ఆ మార్గదర్శి యొక్క మార్గదర్శకత్వంలో నువ్వు సులభంగా ఒడ్డుకు చేరుకోగలవని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మార్గదర్శకులు ఉన్నారు, ఆ మార్గదర్శి దారిని చూపిస్తాడు, ఆ చూపించిన దారిలో మనం వెళ్ళాలి. మరి బాబా ఎక్కడ చూపించాడు దారి? బాబా ఏమన్నా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపించాడా మనకు అని అంటే, ప్రత్యేకంగా చూపించాడు శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా. శ్రీ సాయి సచ్చరిత్ర అన్నది గురు మార్గాన్ని సూచించేటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని విస్మరించి, ఆ గ్రంథాన్ని పక్కన పెట్టి మేము సాయి భక్తులము అంటే అది అర్ధరహితం. ఎందుకు అంటే ఆయన సద్గురువు అన్నారు. గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు. సద్గురు మహారాజ్ అంటున్నాం కదా, ఆయనకి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటున్నాం. మరి సద్గురువు సచ్చిదానందాన్ని ఇస్తాడని పొగుడుతున్నాం కదా, మరి ఆ సచ్చిదానందాన్ని ఎలా ఇస్తాడు అనేది ఎవరు చెప్తారు నీకు? ఎవరు చెప్తారు అంటే జ్ఞానం చెప్తుంది, సచ్చరిత్ర చెప్తుంది. ఆ సచ్చరిత్రకి సంబంధం లేకుండా దేవాలయాలు నిర్మిస్తున్నారు, ఆ జ్ఞానానికి సంబంధం లేకుండా దేవాలయాలు నడుస్తూ ఉన్నాయి, అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. కానీ భక్తి మాత్రమే తీసుకెళ్ళబడుతుంది, జ్ఞానం తీసుకెళ్ళబడడం లేదు. అదే ఇక్కడ కనుక ఒక హోమమో, ఒక వ్రతమో ఏదైనా చేయండి, 100 మంది వచ్చి కూర్చుంటారు. ఎందుకని హోమాలకి వ్రతాలకి వస్తారు, సత్సంగాలకి రారు అంటే, హోమం ద్వారా ఇమ్మీడియట్గా ఏదో వస్తుంది, వ్రతం ద్వారా ఏదో వస్తుంది, జ్ఞానం సంపాదిస్తే ఏమొస్తుంది అనేది ఒక భ్రమ ఉంది. అందువల్ల బాబా భక్తుల్లో ఏదైతే మనం పాదుగొల్పాలో అది లేదు, అది మిస్ అవుతుంది. అందువల్ల ఈ సత్సంగ యజ్ఞాలు ప్రారంభించాం, దాదాపు 14 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. సత్సంగ సప్తాహం 1 బీవీ నగర్లో పెట్టాం, అద్భుతంగా జరిగింది. మరి రెండవది ఎక్కడ ఎంచుకుంటారు బాబావారు అంటే ఇక్కడ అనుకున్నాం. మరి ఇది బాబా సంకల్పమా మన సంకల్పమా తెలియదు. మరి ఆయన సంకల్పం అయితే కనుక ఇది విజయవంతం కావాలి, మన సంకల్పం అయితే ఇది ఫ్లాప్ కావాలి. సరే చూద్దాం, మనకెందుకు. భక్తి మాత్రమే ఉండి జ్ఞానం లేకపోతే దాన్ని ఏమంటారంటే ఒక సందర్భంలో అది మూఢభక్తిగా మారే అవకాశం ఉంది. మీరు బాగా గమనించండి, మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఎవరో ఒక స్వామి వచ్చాడు, ఈ యంత్రం వేస్తే ఆ తంత్రం చేస్తే మీకు ఏదో వస్తుందని చెప్పాడు, బంగారం డబల్ అవుతుంది, డబ్బులు డబల్ అవుతుంది, మీ కర్మ అంతా పోతుందని చెప్పాడు, లక్షల రూపాయలు ఇచ్చేసాము, వాడు ఆ లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పి పేపర్లో చూస్తుంటాం. మరి వాళ్ళకి భక్తి ఉంది, జ్ఞానం లేదు. కాబట్టి జ్ఞానం లేని భక్తి ఒక్కొక్కసారి మూఢభక్తి కింద మారే అవకాశం ఉంటుంది. బాబావారిని పోలిస్తే, బాబావారి పాదాలు పట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయి అని ఎవరైనా చెప్పారనుకోండి, అది అబద్ధం. ఎలా అబద్ధం అంటారు? మీరు జ్ఞానం చెప్తా ఉంది. కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి భక్తుడి యొక్క కుమార్తె 9 సంవత్సరాల వయసులో షిరిడీలోనే మరణించింది బాబావారి సమక్షంలో. కాబట్టి బాబావారు కాపాడలేదు. ఎవరి కోసమైతే ఆరతి పాటని ఊది పొట్లాన్ని పంపించాడో నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కుమార్తె మైనతాయికి,
బాబావారి వరప్రసాదంగా పుట్టినటువంటి ఆ బాలుడు చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు. అకాల మరణం, మామూలుగా చనిపోవడం కాదు. కాబట్టి ఎవరి ఒడిలో అయితే బాబావారు మహాసమాధి చెందారో బయాజీ పాటిల్, వాళ్ళ నాన్నగారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎంత ప్రాధేయపడినా బాబావారు ఊది ఇవ్వలేదు, ఆయన చనిపోయారు. తనకు పేరు పెట్టినటువంటి మహల్సాపతి దారిద్ర్యం అనుభవిస్తున్నా సరే బాబావారు ₹1 ఆయనకి ఇవ్వలేదు. బడే బాబా లాంటి వారికి, శ్యామా లాంటి వారికి, తాత్యా కోతే పాటిల్ లాంటి వారికి ₹50 ఇచ్చేవాడు ఆ కాలంలో. ₹50 అంటే 50,000 లెక్క ఆ సమయంలో. మరి ఒకరికి ధనం ఇచ్చాడు, మరొకరికి ధనం ఇవ్వలేదు. ఒకరి మరణం నుంచి కాపాడాడు, మరొకరిని కాపాడలేదు. ఒకరికి రోగ విముక్తి చేశాడు, మరొకరికి రోగాల్ని పట్టించుకోలేదు. ఒకరికి సంతానాన్ని ప్రసాదించాడు, మరొకరికి ప్రసాదించలేదు. దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో రహస్యం ఉంది. ఒక భక్తుడు బాబా యొక్క అనుగ్రహం పొందాలి అంటే కేవలం భక్తి మాత్రమే ఉండే పని అయితే కనుక బాబావారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఒక భక్తుడు వచ్చి అడిగాడు, బాబా నీ సన్నిధికి వచ్చిన వాళ్ళందరికీ అనుగ్రహం లభిస్తుందా అని అన్నప్పుడు బాబావారు ఏమన్నారు? మామిడి పూతను చూపించారు. ఆ మామిడి పూతంతా పిందెలుగా మారితే ఎంత బాగున్ను, ఆ పిందెలన్నీ ఫలాలుగా మారితే ఎంత బాగున్ను, అలా కావడం లేదు కదా, కొన్ని రాలిపోతాయి అన్నాడు. మరి ఎందుకు రాలిపోతున్నారు, ఎందుకు పడిపోతున్నారు భక్తులు అంటే జ్ఞానం అన్నది లేనందువల్ల. అందువల్ల శ్రీ సాయి సచ్చరిత్ర అన్నది కేవలం అక్షరాలు క్రోడీకరించిన పుస్తకం కాదు, అది బాబావారి వాక్. బాబావారి వాక్ అందులో ఉంది. చాలామంది చాలా మందిరాల్లో సాయి సచ్చరిత్రను పూజిస్తారు, అందులో ఉండే సారాంశాన్ని మాత్రం తలకెక్కించుకోరు. అందువల్ల సాయి బంధువులారా, ఈ సత్సంగ సప్తాహం అన్నది 2వ అధ్యాయం 2వ భాగంలో 8వ అధ్యాయం నుంచి ప్రారంభించాలి. వాస్తవానికి శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయం ఈరోజు ప్రారంభించాలి. వాస్తవానికి అది చాలా నిగూఢమైనటువంటి అధ్యాయం, అది సామాన్యమైందేం కాదు. కాబట్టి సచ్చరిత్రను చదివి ఉంటే కనుక ఇప్పుడు నేను మాట్లాడే మాటలు సులభంగా అర్థమవుతాయి. చదవకపోయినా పర్లేదు, ఓహో బాబావారు ఇది చెప్పారు అంటే చాలు కదా, సరిపోతుంది కదా. కాబట్టి ఈరోజు మనకున్న సమయంలో శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయం ద్వారా బాబావారు ఏం నేర్పించాలనుకున్నారు మీరు కానీ గమనిస్తే, సాయి సచ్చరిత్రని అవపోసన పట్టినట్లయితే, లేదా బాబా గ్రంథం ఏదైనా సరే, సాయి లీలామృతం అనుకోండి, లేదా ఆయనకి సంబంధించిన భక్తుల అనుభవాలు బివి నరసింహస్వామి రాసినటువంటి గ్రంథాలు అయితే ఏమి, అదేవిధంగా అప్పట్లో హనుమంతరావు గారు రాసిన గ్రంథాలు, అనేక గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథమైనా ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా బాబా తన భక్తులని ఈ మార్గంలో నడవమని చెప్పాడు అని చెప్తుంది. అందువల్ల 8వ అధ్యాయం ద్వారా బాబావారు ఏం చెప్పారో చూద్దాం. అందులో చాలా అంశాలు ఉన్నాయి. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం, బాబా యొక్క భిక్షాటనం, బైజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలం, రహతా నివాసి కుశాల్ చంద్, ఇవి అందులో ఉండే అంశాలు. కాబట్టి మానవ జన్మ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి బాబావారు ఒక పారాగ్రాఫ్లో చెప్పించారు హేమడ్పంతి గారి ద్వారా. అందులో ఏంటంటే, ఈ భూమి మీద అనేక కోటాను కోట్ల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం 700 కోట్ల మంది జీవిస్తున్నారు మనుషులు. మనతో పాటుగా జీవించేటువంటి జీవరాశులు అనేక ఉన్నాయి. మనుషులు తీసుకుంటే కూడా ఈ భూమి అవతరించినప్పటి నుంచి, మానవుడు అవతరించినప్పటి నుంచి, అంటే పరిణామం చెందినప్పటి నుంచి కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు, చనిపోయారు. మరి మనతో పాటు జీవించే వాటన్నిటికీ కూడా జ్ఞానం లేదు అంటే నేను నమ్మను. జ్ఞానం ఉంది వాటికి కూడా, కానీ మన మెదడు పరిణతి చెందినంత మేరకు అవి పరిణతి చెందలేదు. వాటికి మనకు తేడా స్పష్టంగా చెప్పాలి అంటే విచక్షణ అనేది మనకుంది, డిస్క్రిమినేషన్ అంటాం. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్, ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనే జ్ఞానం మనిషికి మాత్రం ఉంది. పశువుల్ని మీరు గమనించినట్లయితే భగవంతుడు ఏ విధంగా సృష్టించాడో
ఏ విధంగా జీవించమని ఆదేశించాడో అవి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అలానే జీవిస్తున్నాయి. ఎక్కడా మార్పు లేదు. ఆవు గడ్డి తింటుంది అంటాం, గడ్డే తింటుంది అంతే. దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఇంకొకటిగా మార్చుకొని తినదు, గడ్డే తింటుంది. అంటే వాటి ఆహారం ఇది అని భగవంతుడు నిర్ణయిస్తే ఆహారం మాత్రమే తింటున్నాయి, ఇప్పటికీ తింటున్నాయి, ఎప్పటికీ తింటూ ఉంటాయి. కానీ మనిషి కాదు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో నుంచి తనకు కావలసినటువంటి ఆహారాన్ని తనకు కావలసిన విధంగా మార్చుకొని తింటున్నాడు. విచక్షణ ఉంది, మార్పు అనేది మనిషిలో ఉంది. కాబట్టి ఈ కోటాను కోట్ల జీవరాశులను సృష్టించినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో, అయితే భగవంతుడు అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. భగవంతుడు అని నేను ఒకరిని అనుకుంటా, భగవంతుడు అని మీరు ఒకరిని అనుకుంటా. అక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇక్కడ భూమి ఉంది, ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి ఒకటే ఉందా విశ్వంలో? కాదు, అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి, అనేక మంది సూర్యులు ఉన్నారు, అనేక పాలపుంతలు ఉన్నాయి, అనంత కోటి విశ్వం అంటున్నాం కదా మనం. ఈ విశ్వాన్ని వర్ణించడం కానీ ఈ విశ్వాన్ని చూడగలగడం కానీ సాధ్యమయ్యే పని కాదు ఎవరికి కూడా. కాబట్టి భగవంతుడు ఎవరు అంటే, ఎవరైతే ఈ సృష్టిని చేశారో ఆయన భగవంతుడు. అది ఆయన అనడానికి కూడా లేదు, అది ఆయనో ఆమెో అదో తెలియదు. ఇక్కడ మనం ఏమంటున్నాం, మనం మనుషులం కాబట్టి మనం ఒక రూపాన్ని ఇచ్చుకుంటున్నాం, ఆ రూపాన్ని దేవుడు అనుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం మనుషులం కాబట్టి మనకు మానవ రూపంలోనే దేవుడిని అభివర్ణించుకుంటున్నాం మనం. కాబట్టి అది మన ఆలోచన. దేవుడు అంటే అది కాదు. ఈ సకల చరాచర సృష్టిని, పాలపుంతలో ఉన్నటువంటి గ్రహాలని, ఇప్పుడు మనకు సైన్స్ ఏం చెప్తా ఉంది, ఎవరో గీసినట్టున్నాయి ఈ కక్షలన్నీ. భూమి నువ్వు ఇలా ఉండాలి, చంద్రుడు నువ్వు ఇలా ఉండాలి, శని నువ్వు ఇలా ఉండాలి అని ఎవరో గీసినట్టు, ఎవరో నిర్దేశించినట్టు ఆ కక్షల్లో అవి తిరుగుతున్నాయి. ఆ కక్ష దాటి కాస్త పక్కకు వచ్చినా సరే విస్ఫోటనం అవుతుంది అని చెప్తున్నారు కదా సైన్స్. కాబట్టి ఎవరైతే ఇదంతా రచించారో ఆయన భగవంతుడు. ఆ భగవంతుడు సృష్టించిన జీవరాశి అన్నిటిలో విచక్షణ మనిషికి ఇచ్చాడు. కాబట్టి మనిషి విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడేమోనని ఆధ్యాత్మిక గురువులన్నింటినీ ఈ భూమి మీదకి అవతరించేటట్టు చేశాడు. కాబట్టి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఉంది మన చుట్టూ. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ముఖ్యమైన పదాలు పాపం, పుణ్యం. పనులు చేసేటువంటి కర్మలను బట్టి నువ్వు ఈ పని చేస్తే పాపం, ఈ పని చేస్తే పుణ్యం. కాబట్టి పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది, పాపం చేస్తే నరకం వస్తుంది. ఇది చెప్తూ ఉంది. కానీ బాబావారు ఈ అధ్యాయంలో కూడా అదే చెప్పారు. పాపం ఉంది, పుణ్యం ఉంది. ఆ పాప పుణ్యాలు నీ కర్మల ఆధారంగా వస్తాయి. కాబట్టి నువ్వు చేసే కర్మల్ని బట్టి ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు, పక్కన పెట్టేద్దాం. ఇందులో కర్మ సిద్ధాంతం గురించి పెద్దగా లేదు. కాకపోతే ఒక మనిషిని ఎవరైనా అడిగారు అనుకోండి, ఓ మనిషి ఎందుకు జీవిస్తున్నావు అని అడిగారు అనుకోండి, ఏ సమాధానం చెప్పాలి? ఎవరైనా అడిగారు మనల్ని. ఉదాహరణకి ఒక పాఠశాలకు వెళ్ళారు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఒక విద్యార్థిని అడిగారు, ఎందుకు చదువుతున్నావా? అడగాల వద్దా? ఒక అధికారి వచ్చినప్పుడు అడుగుతాడు, ఎందుకు చదువుతున్నావురా అంటాడు. వాడు చెప్తాడు, అయ్యా నేను బాగా చదివి ఉద్యోగం తెచ్చుకోవాలి, అందుకు చదువుతున్నాను అంటాడు. కాబట్టి ఒక భక్తుడిని అడిగాడు అనుకోండి, అయ్యా నువ్వు భక్తితో ఉన్నావు కదా ఎందుకు అని అడిగితే అందరూ చెప్పగలిగే సమాధానం ఒకటే, అయ్యా మోక్షం అనేది ఒకటి ఉంది, ఆ మోక్షాన్ని సంపాదించడానికి నేను భక్తితో ఉన్నాను అని అంటారు. మరి మోక్షం అంటే ఏంటి అన్నారు అనుకోండి, మోక్షం అంటే విడుదల. ఎక్కడి నుంచి విడుదల? ఈ జననం నుంచి, మరణం నుంచి, జనన మరణ చక్రం నుంచి విడుదల. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మరలా తల్లి గర్భంలో పుట్టకుండా ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ని ఛేదించి నేను భగవంతునిలో ఐక్యం కావాలి, పరమాత్మలో ఐక్యం కావాలి, అందుకోసం మాత్రమే నేను జీవిస్తున్నాను, అందుకోసమే భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయన పాదాలు పట్టుకున్నాను అని అంటారు. ఏ స్థాయిలో ఉండేవాళ్ళు అంటారు ఈ మాట?
అందరూ అంటారా? మీరు కావాలంటే అడిగి చూడండి. రేపు గురువారం వస్తారు కదా, 200-300 మంది అన్నదానానికి వస్తారు కదా, వాళ్ళు అడగండి, ఏమండి ఎందుకు మీరు భక్తితో ఉన్నారని అడగండి. వాళ్ళు ఏమంటారంటే, ఆయన నమ్ముకుంటే కష్టాలు తీరుతాయి, ఆయన నమ్ముకుంటే సమస్యలు పోతాయి. నేను ఒకప్పుడు ఇలా ఇబ్బందుల్లో ఉన్నానండి, ఆ ఇబ్బందులు బాబా నమ్మిన తర్వాత పోయినాయి అంటాడు. అంటే ఏంటి ఇదంతా మనం ఆలోచించిన తర్వాత భక్తుల్లో కూడా 4 రకాలు ఉన్నారు. ఆ 4 రకాలు ఎవరు అని భగవద్గీత చెప్పింది. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు. కాబట్టి ఆర్తులు కష్టాలు వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నా కష్టాలు తీర్చవయ్యా అనేవాడు. అర్ధార్థులు నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు కోరేవాడు. ముముక్షువులు ఏంటండి ఈ జీవితం, ఏంటి ఇలా ఉంది, ఎంతకాలం ఇలా, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఇది కాదు జీవితం, 24 గంటలు ఈ స్వార్థమేనా, 24 గంటలు డబ్బేనా, 24 గంటలు ఇదేనా, ప్రశాంతం కావాలి, ఇంకేదో కావాలి, ఈ సృష్టి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో నడుపుతున్నారు అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ముముక్షువులు స్టార్ట్ అయింది. చివరిగా జిజ్ఞాసువులు. ముముక్షువులు అంటే సాధించిన వాళ్ళు. కాబట్టి కోరికల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏదో కష్టాలు తీరుస్తాడని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇదేదో తెలుసుకోవాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, సాధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ జ్ఞానం అన్నది ఎవరికి? ఎందుకని సత్సంగాలకి జనం తగ్గుతారు అనంటే నాకు ఆ స్పష్టత ఉంది. ఎందుకు అంటే ఆర్తులకి ఇది అవసరం లేదు. వాళ్ళు ఏదో వచ్చారా, అష్టోత్తరం చదివించుకున్నారా, అర్చన చేశారా, ప్రదర్శనలు చేసినారా, వెళ్ళిపోయినారు అంతే. అర్ధార్థులకి ఇది అవసరం లేదు. వాళ్ళు కూడా అది కావాలి ఇది కావాలి అంటారు. బాబా సేవ చేస్తే అది వస్తుంది, బాబా కిరీటం చేపిస్తే ఇది వస్తుంది, బాబాకి సేవ చేస్తే ఇది వస్తుంది అనుకుని వెళ్ళిపోతారు. ఇది ఎవరికి సత్సంగాలు అంటే 3వ స్టేజిలో ఉన్న వాళ్ళకి, జిజ్ఞాసువులకి, ఏదో తెలుసుకోవాలి, ఏదో ఉంది. ముముక్షువులకి, సాధించాలనుకునే వాళ్ళకి ఆ సంఖ్య ఎప్పుడూ తక్కువే ఉంటుంది. అందువల్ల గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పాడు, ఆ ముముక్షత్వాన్ని సాధించాలనే తపన పడేవాళ్ళు వేలల్లో ఒకరు ఉంటారని. కాబట్టి నిప్పో సెంటర్లో ఇంతమంది ఉంటే అంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తే, బ్యానర్లు కడితే ఇక్కడ సత్సంగం జరుగుతుందని తెలిసిన ఎంతమంది కూర్చోగలరు ఇక్కడంటే ఇంతే. దీన్ని రుచి మరిగిన వాళ్ళు పెరుగుతూ ఉంటారు, రుచి తెలుసుకున్న వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అందువల్ల మానవ జన్మ ఎందుకు అంటే ఆ మోక్షాన్ని పొందడానికి, ఆ పరమార్థాన్ని సాధించడానికి ఇది మాత్రమే అనువైనది. ఈ శరీరం మాత్రమే అనువైనది, ఇంకొకటి కాదు. ఇంక ఏ దేహంతో ఉన్నా కూడా మనం సాధించలేము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటుంది శాస్త్రం. ఈ మానవ జన్మను వృధా చేసుకోకుండా, దీన్ని అనవసరంగా ఈ సమయాన్ని ఖర్చు పెట్టకుండా, ఈ జన్మ అద్భుతమైంది కాబట్టి, మానవ జన్మ దుర్లభం కాబట్టి, సద్గురువు దొరకడం ఇంకా దుర్లభం కాబట్టి, తెలుసో తెలియకో మానవ జన్మ పొందాము, తెలుసో తెలియకో సద్గురువు పాదాలు పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు లెక్క తెలుసుకోవాలి. ఆ లెక్క ఏంటి అంటే బాబావారు ఏం చెప్పారు, ఆ చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నానా, ఇది సిలబస్. ఆ సిలబస్ని మనకి ఇచ్చేసాడు, 51 అధ్యాయాల్లో ఇచ్చేసాడు. అందువల్ల మానవ జన్మ ప్రాధాన్యత చెప్పి బాబావారు ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే, ఆ మానవ జన్మ పరమార్థమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి నీకు ఒక పరికరం కావాలి. ఆ పరికరమే శరీరం. దేహం అంటాం కదా, శరీరం లేకుండా ఏం చేస్తాం? అందువల్ల ఈ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది, అయ్యా కొంతమంది అంటారు ఇది తుచ్చమైన దేహం, ఈ రక్త మాంసాలు, చీము అంతా కలగలిపినటువంటి ఇది ఒక దుర్మార్గమైనటువంటి దేహం, దీని మీద మమకారం వద్దు అని అంటుంటారు కదా. దీంట్లో స్పష్టంగా చెప్పారు, అది కొంతవరకు నిజమే, పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే నువ్వు ఆ ముముక్షత్వాన్ని సాధించాలంటే ఇది మాత్రమే నీకు పనికొచ్చేటువంటి సాధన. శరీరం లేకుండా ఏం చేస్తాం? మనం మాటలు చెప్తాం కానీ ఎన్నైనా
ఇది తుచ్చమైన దేహం అంటాం. కానీ శరీరం లేకుంటే ఏం చేయగలం? నువ్వు 2 చేతులకి దండం పెట్టగలవా? నోరారా సాయి అనగలవా? భజన చేయగలవా? తీర్థయాత్రలకు వెళ్ళగలవా? అంటే ఈ పని చేసినందువల్ల నీకు పుణ్యం వస్తుందని శాస్త్రాలు ఏవైతే చెప్పాయో ఆయా పనులన్నీ చేయడానికి ఈ శరీరం మాత్రమే కావాలి. అందువల్ల మానవ శరీరం అంత సులభమైనది కాదు, అదొక అద్భుతమైనది. దాని యొక్క విలువను తెలుసుకొని ప్రవర్తించు అని చెప్తూ ఏమంటాడంటే, శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. ఇది సింపుల్గా చదివేశాను. వాస్తవానికి ఈ లైన్లే 2-3 గంటల సత్సంగం వస్తుంది. ఈ సామాన్యమైన పదాలు కాదు ఇవన్నీ కూడా. అంటే విరక్తి పొందడం, నిత్య అనిత్య వివేకం, ఇవే సామాన్యమైన పదాలు ఏం కాదు. భగవత్ సాక్షాత్కారం. అందువల్ల ఇవన్నీ జరగాలంటే ఏం ఉండాలి? శరీరం ఉండాలి. అందువల్ల ఏమంటారంటే, ఉచితమైన మార్గం ఒకటి బోధించాడు సాయి సచ్చరిత్రలో. ఉచితమైన మార్గం ఏదైనా దేహమును అశ్రద్ధ చేయకూడదు. నెంబర్ 1. మానవ శరీరం వచ్చింది, ఇది అద్భుతం. దీన్ని అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు అంటే దీన్ని ఎలా పడితే అలాగైనా పెంచేసామంటే ఇది మనకి నాశనానికి కారణమవుతుంది. ఉదాహరణకి భగవంతుడు మనకిచ్చిన ఆయుష్ ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు. శతాయుష్మాన్ భవ, 100 ఏళ్ళు జీవించు. అందరూ 100 ఏళ్ళు జీవిస్తున్నారా? జీవించడంలే. ఎందుకు జీవించడంలే? మరి భగవంతుడు తప్పు చేశాడా? ఆయన చేసినటువంటి యంత్రం అంత పనికి మాలిందా? అంత విషయం అంత తెలియకనే భగవంతుడు శరీరాన్ని ఇచ్చేశాడా? మరి తెలియకుండానే ఆయుష్ నిర్ణయించాడా అంటే కాదు. ఆయనేమో ఈ యంత్రాన్ని 100 ఏళ్ళు ఉండడానికే దాన్ని ప్రారంభించాడు, సృష్టి చేశాడు. మనమేం చేస్తున్నాం? స్వయంకృతాపరాధంతో ఈ శరీరాన్ని విడిగా వాడేసి, ఇష్టం వచ్చినట్టు వాడేసి దాని యొక్క ఆయుష్ని తగ్గిస్తూ వస్తున్నాం. నిజమా కదా? మీరు బాగా ఆలోచించండి. ఉదాహరణకి ఉదయాన్నే వ్యాయామం చేయండి, ఆరోగ్యంగా ఉంటారు అని తెలియంది ఎవరికి? ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుసా తెలీదా? మరి ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు? ధూమపానం ఆరోగ్యాన్ని చెడు చేస్తుంది, సిగరెట్లు తాగొద్దు అంటున్నారు. తెలియదా? తెలుసు. మరి తాగడం లేదా? మద్యపానం శరీరానికి హానికరమని తెలియదా? తెలుసు. అంటే అర్థమేంటి? ఈ శరీరం నాశనం అయ్యేటువంటి మార్గాలు ఏమున్నాయో ఆ జ్ఞానం మనకుంది, కానీ ఆచరణ లేదు. అందువల్ల బాబావారు స్పష్టంగా చెప్తున్నారు, అశ్రద్ధ చెయ్యొద్దు. అశ్రద్ధ చేయకుండా ఏం చేయాలి? దీని మీద ప్రేమ పెంచుకోవాలా? లేదు. వెంటనే ఏం చెప్పాడంటే, దానిని లోలత్వముతో పోషించను కూడదు. అశ్రద్ధ చేయకూడదు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అద్దం ముందు అరగంట ఉండమని చెప్పలేదు బాబావారు. అద్దం ముందు అరగంట అవసరం లేదు, దాన్ని ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి అంటూ ఏమన్నాడంటే, గుర్రపు రౌతు తన గమ్యాన్ని చేరే వరకు గుర్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడో ఆ విధంగా నీ శరీరాన్ని కాపాడు. ఎంత అద్భుతమైన మాట! సచ్చరిత్రలో ఉన్న మాట నేను చెప్తున్నా, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గుర్రపు రౌతు, గుర్రపు రౌతు ఏం చేస్తాడు? ఎందుకని గుర్రాన్ని కొన్నాడు? ఎందుకని గుర్రాన్ని గుగ్గిలు పెట్టి మేపుతున్నాడు? అతను గమ్యాన్ని చేరుకోవాలి, ప్రయాణం ఉంది. ఆ ప్రయాణాన్ని చేరుకునే వరకు ఈ సాధనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అతను. కాబట్టి దానికి గుగ్గులు పెడతాడు, మేతేస్తాడు, నీళ్లు పెడతాడు, శ్రద్ధగా చూసుకుంటాడు. అదేవిధంగా చూసుకో. ఒకసారి గమ్యాన్ని చేరిన తర్వాత ఇంకా నీకు అవసరం లేదు. గమ్యం అంటే ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టడమే గమ్యం, ఇంకేం లేదు. ఉదాహరణకి మన ప్రయాణం ఎప్పుడో స్టార్ట్ అయింది, పుట్టుకతో స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అవుతుంది ప్రయాణం? గిట్టుకతో. సరిపోతే అయిపోయింది, ప్రయాణం ఎండ్ అయిపోయింది. ప్రయాణం ఎండ్ అయిన తర్వాత శరీరంతో నీకేం పని అని శరీరాన్ని వదిలేస్తున్నావు, దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నావు. మరి అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి శరీరాన్ని ఎందుకు తగలబెడుతున్నారు? అవసరం లేదు, ఇంకా అయిపోయింది ప్రయాణం. అంటే మనమేమనుకుంటామంటే చనిపోయాడు కాబట్టి తగలేస్తున్నారు, ప్రాణం పోయింది కాబట్టి మట్టిలో గప్పెడుతున్నారు అని అనుకుంటాం. నిజమే అది. కానీ ఇలా ఆలోచించి చూడండి,
ప్రయాణం అయిపోయింది, గమ్యస్థానం చేరుకున్నాం. గమ్యస్థానం చేరుకున్న తర్వాత గుర్రంతో ఏం పని ఇంకా? కాబట్టి ఈ జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది అనవసరం, కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం? అనవసరమైనటువంటి ఆ శరీరాన్ని తగలబెట్టేస్తున్నాం. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు, అలాగని చెప్పి లోళత్వం కూడా తగదు అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి శరీరం చాలా ప్రాముఖ్యతమైనది, దాన్ని జాగ్రత్తగా చూసుకో. దాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు, ఎందుకంటే అది ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టి వెళ్తుంది. ఉదాహరణకి ఒక బాడుగింట్లో ఉన్నాం అనుకోండి, మనం రెంటల్ హౌస్లో ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఎక్కువ ప్రేమ ఉండదు, ఎందుకంటే ఇది ఎప్పుడైనా మనం ఖాళీ చేసిపోవాలి. సొంత ఇల్లు అయితే ప్రేమ, ఇది పర్మనెంట్. కాబట్టి సొంత ఇంటి మీద ప్రేమ ఉంటుంది, బాడుగింటి మీద ప్రేమ ఉండదు. ఇప్పుడు ఇది సొంత ఇల్లా బాడుగిల్లా? మనమేమనుకుంటాం అంటే ఇది సొంత ఇల్లు అనుకుంటాం, అక్కడే అజ్ఞానం. ఇది సొంత ఇల్లు కాదు, దీన్ని ఎప్పుడైనా నువ్వు విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కాబట్టి ఇది నీ పర్మనెంట్ హౌస్ కాదు. కాబట్టి బాడుగింటి మీద నీకు ఎంత మమకారం ఉంటుందో ఆడ ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోవడం, ఏదన్నా పెయింట్ పోతే పెయింట్ వేసుకోవడం, ఏదైనా తలుపు పోతే తలుపు పెట్టించుకోవడం, ఇంతే. అది విధంగా చేసుకోవాల్సిందే, అంతేగాని ఇది పర్మనెంట్ కాదు. ఈ చిన్న ఆలోచన జీవితాన్ని మార్చిపడేస్తుంది. నిజమా కదా? మార్చిపడేస్తుంది. అంటే ఎందుకు దీన్ని అనవసరంగా దీని మీద ఎంత ప్రేమ పెంచుకుంటున్నాను? ఇది జస్ట్ మనకు టెంపరరీ హౌస్, ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే రేపు. మొన్న ఈ మధ్య టౌన్ హాల్లో కార్యక్రమం ఉంది మనకు, ఈ నెలలో జూన్ నెలలో ఉంది, 27, 28, 29 సాయంత్రం పూట. ఆ కార్యక్రమం మాట్లాడడానికి వెళ్ళా టౌన్ హాల్ లైబ్రరీ హాల్లో. ఆ పక్కనే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు సీట్లో. ఆయన పరిచయం చేశారు నాకు. ఏమండి, ఈయన మంచి భక్తుడు, ఆధ్యాత్మికవేత్త, శ్రీరామకృష్ణులు, వివేకానందుల గురించి అనేక విషయాలు చెప్తారు ఈయన, కాబట్టి ఈయన పరిచయం చేసుకోండి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. మాట్లాడిన తర్వాత ఆయనతో కొద్దిసేపు మాట్లాడి నేను అన్నాను, సార్ మీకు ఈ నెల వచ్చే జూన్ నెలలో ప్రోగ్రాం ఉంది మంది, మీరు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా వస్తాను. కరెక్ట్గా 2 రోజుల తర్వాత ఆయన చెప్పాడు. 2 రోజులు. నాకు ఆశ్చర్యమైంది. 2 రోజుల ముందు మాట్లాడాం. 2 రోజుల ముందు మాట్లాడినటువంటి వ్యక్తి 2 రోజుల తర్వాత లేడు. ఇది అనిశ్చితి, ఇది టెంపరరీ హౌస్. ఎప్పుడైనా వెకేట్ చేయిస్తాడు ఆయన. ఓనర్ అక్కడ ఉన్నాడు. ఓనర్ చెప్తాడు, అరే ఇక్కడ ఇంతవరకు ఉండాలి అబ్బాయి నువ్వు అంటాడు. మనకి చెప్పడు, డేట్ ఇవ్వడు, అది సీక్రెట్, రహస్యం. డేట్ ఇస్తే ఈ లోపల మూటముల్ని సర్దుకుంటాం, డేట్ ఇవ్వడు. ఆయన సడన్గా ఖాళీ చేయాలి, వెకేట్. అప్పుడు మనం ఖచ్చితంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖాళీ చేయాల్సింది. అందువల్ల అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, లోళత్వంలోనూ పెంచకూడదు. ఎందుకోసం వినియోగించాలి అంటే ఆత్మసాక్షాత్కారం కోసం మాత్రమే దీన్ని వినియోగించాలి. అందువల్ల జ్ఞానం అంటాం కదా, జ్ఞానం అనే పదానికి శాస్త్రంలో అర్థం ఏంటంటే భగవంతుడి గురించిన విషయాలు చెప్పేదాన్నే జ్ఞానం అంట. మీకు శాస్త్ర డిక్షనరీలో ఉండేది. మనకు జ్ఞానం అంటే అన్నీ అనుకుంటాం, కాదు. భగవంతునికి సంబంధించిన విషయాలు చెప్పేదాన్ని జ్ఞానం అంటారు. భౌతికానికి సంబంధించిన విషయాలు చెప్పేదాన్ని విజ్ఞానం అంటారు. కాబట్టి జ్ఞాన విజ్ఞానం ఈ 2. జ్ఞానం అంటేనే భగవంతునికి సంబంధించింది. అందువల్లే కదా అన్నాడు ఆయన, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే నహి నహి రక్షతి డుకృంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆయన ఏదో డుమువులు ప్రథమా విభక్తి చెప్పుకుంటున్నాడు.
వ్యాకరణం చదువుకుంటున్నాడు పెద్ద ఆయన. మరి ఆదిశంకరాచార్యులు ఒరే మూర్ఖుడా అన్నాడు. ఎందుకు? ఒరే మూర్ఖుడా, ఈ వ్యాకరణ జ్ఞానం నీకు పనికిరాదురా, ఈ డూమోవులు పనికిరావు. కాబట్టి సన్నిహిత కాలం సమీపించినప్పుడు ఈ జ్ఞానం నీకెందుకు పనికిరాదు అని మూర్ఖుడా అన్నాడు. అంటే అర్థమేంటి? ఏ జ్ఞానమైతే నువ్వు సంపాదించాలో ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, కానీ ఈ వ్యాకరణం నీకు పనికిరాదురా అన్నాడు. మరి వ్యాకరణం ఎందుకు పనికొస్తుంది? భుక్తి కోసం పనికొస్తుంది. ఇప్పుడు చదివే చదువులు దేనికి పనికొస్తాయి? భుక్తి కోసం పనికొస్తాయి. అవసరం, ఈ శరీరాన్ని పోషించాలంటే అవసరం. కాబట్టి అది అవసరమే, ఇది అవసరమే. అందువల్ల అది ఒక వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ. అందువల్ల సాయి బంధువులారా, మానవుని విద్యుక్త ధర్మం ఏంటి అంటే కనుక ఎప్పుడైనా మరణం సంభవిస్తుందని గ్రహించి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? దీపం ఉండగానే అంటే దీపం అంటే ఏంటి? ఈ శరీరము ఉండగానే సాధన చెయ్యాలి. అవకాశం మించిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నీ జీవాలన్నీ ఉడికిపోయిన తర్వాత, నీ ఇంద్రియాలు పట్టుదప్పిపోయిన తర్వాత నువ్వు సాధన చేయలేవు. కాబట్టి సాధన ఏమన్నా చెయ్యాలంటే ఈలోగానే నువ్వు చెయ్యాలి అని ఈ అధ్యాయంలో అద్భుతంగా చెప్పారు. ఇంకా ముందుకెళ్తే కనుక శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహములను స్వాధీనం ఉంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను సద్గురు ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుంటారు. శుభలక్షణాలు అన్నారు. భగవద్గీతలో దైవిక లక్షణాలు అన్నారు. 26 దైవిక లక్షణాలు. మరి 26 దైవిక లక్షణాలు అవేంటో తెలుసుకుని ఆ లక్షణాలతో మనం జీవిస్తున్నామా లేదా తెలుసుకుంటే అంతకు మించినటువంటి ప్రాక్టీసు, సాధన లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ శుభలక్షణాలు ఏంటో తెలియదు, వాటిని ఎలా సాధించాలో తెలియదు. 2 చేతులెక్కి మొక్కిన వెంటనే అన్నీ వచ్చేస్తాయంటే కుదరదు. సచ్చరిత్రలో బాబావారు ఒక మాట అంటారు, అద్భుతమైన మాట. భగవంతుడు అనేవాడు ఉంటే నా కూడు నా మంచం మీదకే తెచ్చిస్తాడు అని అంటారు. నారు పోసినవాడు నీరు పోయడా అంటే సామెత ఉంది కదా, అంటారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో అలా జరగదు. నీ సాధన నువ్వు చెయ్యవలసిందే అని సచ్చరిత్రలోనే ప్రమాణం ఉంది మనకు. అందువల్ల ఆ సాధన చేయడానికి ఏదైతే మనకు అవకాశం ఉంటుందో ఆ సాధనలన్నీ మనం చేయాల్సిందే. చేయడానికి ఉపకరించేదే సచ్చరిత్ర, ఆ జ్ఞానం. తర్వాత చెప్తూ బాబావారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. మరి బాబావారు ఎందుకు అవతరించారు ఈ భూమి మీద అనంటే ఎంతమంది సాయి భక్తులు దాన్ని కరెక్ట్గా చెప్పగలరు? ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఎందుకోసం అవతరించారండి ఆయన? ఎందుకోసం అలా జీవించారండి? మరి ఆయన పాదాలు పట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఆయన పాదాలు పట్టుకుంటే ఆరోగ్యం వస్తుంది అని అంటే మరి ఆయన ఎందుకు 5 ఇళ్లలో భిక్షం ఎత్తాడు? ఆయన భిక్షం ఎత్తాడు కదా 5 ఇళ్లలో. ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు కదా, ఆయన కటిక నేల మీద పడుకున్నాడు కదా. మరి ఎందుకు అలా చేశాడు అనే ప్రశ్న ఉదయిస్తే అందులో ఒక ఆధ్యాత్మిక రహస్యాలు మనకు బయటకు వస్తాయి. కాబట్టి సాయి బంధువులారా, బాబాని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైపోయాడా బాబా అంటే 10% కూడా అర్థం కాదు. నేను 14 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, సత్సంగాలు చేస్తున్నాను, 100 సత్సంగాలు చేస్తున్నాను. కానీ పూర్తిగా అర్థమైనాడని చెప్పే అవకాశం ఎవరికీ లేదు. సాధన చేసే క్రమంలో ఆయన అర్థమవుతూ ఉంటాడు. కాబట్టి బాబా సామాన్య ఫకీరు వలె కనిపించినప్పటికీ వారు ఎప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి అన్నాడు. అంటే బాబావారు ఎప్పుడు కూడా ఫకీర్ లాగానే ఉన్నాడు, పిచ్చి ఫకీర్. అందరూ ఆయన పిచ్చోడనే కదా అన్నారు. మరి పిచ్చి ఫకీర్ లాగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు ఆత్మానుసంధానమునందే ఉండేవారు అని అన్నారు. ఇది ఎంతవరకు అర్థం చేసుకోగలం మనం?
మరి ఆత్మానుసంధానం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అనుసంధానం అంటే ఏంటి? మనం ఆత్మానుసంధానంలో ఉన్నామా, లేకపోతే ఎందుకు లేవు? మరి ఆయన ఎలా ఉన్నాడు? ఇదంతా ప్రశ్నలే, రకరకాల ప్రశ్నలు. వాటన్నిటికీ పరిష్కారం మనకు సత్యరత్నలో దొరుకుతుంది. తర్వాత బాబావారు చెప్తారు, దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. దైవ భక్తి ఉండాలి, ఆ భక్తితో పాటు జ్ఞానం ఉండాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని ఎవరైతే ముందుకెళ్తారో వారు బాబాకి ప్రీతిపాత్రులు అన్నాడు. మరొక సందర్భంలో అంటాడు, నా బోధ విని జ్ఞాపకం ఉంచుకుంటానని మాట ఇచ్చి తప్పిన వారితో నేను ఎన్నటికీ మాట్లాడను అంటాడు. మరి బాబావారు బోధ చేశారు. చేసినటువంటి బోధని వినడం, దాన్ని మననం చేసుకోవడం, దాని జీవితంలో ఆచరించడం, ఈ మూడు చేయకపోతే కనుక మనం ఈ జన్మ కూడా వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకు చెప్తున్నానంటే మరి పదే పదే ఆధ్యాత్మిక మార్గంలో ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపుగా 50 దాటిన వాళ్ళే ఉన్నారు. 50 దాటిన వాళ్ళు, 60 దాటిన వాళ్ళు, 70 దాటిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? చరమాంకానికి చేరుకున్నాం, జీవిత చరమాంకానికి వచ్చాం. ఇక్కడ ఏదైతే సరిగ్గా చెయ్యాలో ఆ పని చేయకపోతే ఎందుకు వచ్చామో అది చెడిపోతుంది. కాబట్టి ఎందుకు వచ్చావు అర్థం తెలుసుకోవాలి, ఆ వచ్చిన పనిని సక్రమంగా చెయ్యాలి, చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి బాబాను పట్టుకుంటేనే మోక్షం వస్తుందా? లేదే. ఏ మూర్తిని పట్టుకున్నా మోక్షం వస్తుంది. ఇక్కడ బాబాని పట్టుకోవడం, బాబా నామం చెప్పడం అది కాదు ప్రధానం. ఇక్కడ బాబాని ఒక మూర్తిగా నువ్వు చూస్తున్నావు, నేను పరబ్రహ్మ స్వరూపునిగా నేను చూస్తున్నాను. ఆయనలో అన్ని దేవతామూర్తులు నేను చూస్తున్నాను. ఒకరికి బాబా బాబాలాగానే కనిపిస్తాడు, నాకు బాబా బాబాలాగానే కనిపించడు. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే దత్తుడు, ఆయనే అమ్మవారు నాకు. అంటే నేను రైట్ అని కాదు, మీరు రాంగ్ అని కాదు. అలా సచ్చరిత్ర ప్రారంభంలోనే బాబా వారిని స్తుతిస్తూ ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వే విష్ణుమూర్తివి, నువ్వే శివుడివి, నువ్వే దత్తుడివి, నువ్వే సరస్వతివి అని చెప్తూ ప్రారంభిస్తాడు. అందువల్ల బాబావారి యొక్క జ్ఞానాన్ని సంపాదించడం అనేది కొద్దిగా క్లిష్టమైనదే, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కూడా ఈ అధ్యాయంలో బైజాబాయి యొక్క ఎనలేని సేవ అనేది ఒకటి ఉంది. బైజాబాయి తెలుసు కదా మీకు? బైజాబాయి తెలుసా తెలియదండి? ఎవరు బైజాబాయి అంటే? సాయిరాం తాత్యాకోతే పాటిల్ యొక్క అమ్మగారు. ఎవరైతే షిరిడీలోని ప్రజలందరూ బాబావారిని పిచ్చి పక్కిరుగా చూస్తున్నారో అలాంటి సందర్భంలో అందరూ పిచ్చివాడు అంటున్నటువంటి బాబావారిలో ఆయన పరబ్రహ్మ స్వరూపం, ఆయన భగవంతుడు అని గుర్తించగలిగినటువంటి మొట్టమొదటి మాతృహృదయురాలు. మొట్టమొదట ఆమె గుర్తించింది ఆయన్ని. గుర్తించి వయసులో ఉన్నప్పుడే, యువకుడే కదా అప్పుడు బాబావారు, యువకుడుగా ఉన్నప్పుడే ఆయన చిట్టడుగుల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో ఆత్మానుసంధానంలో ఉండిపోతే అప్పుడు ఈమె నెత్తి మీద గంప పెట్టుకొని ఆ గంపలో రొట్టె కూర పెట్టుకొని ఆయన కోసం వెతికి ఆయన కనిపించిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కూర్చోబెట్టి కొసరి తినిపించినటువంటి తల్లి బైజాబాయి. మరి ఆమె గుర్తించగలిగింది. ఆమెకు చదువు లేదు, సంధ్య లేదు, మరి ఆమె గుర్తించగలిగింది. మరి ఆ విధంగా సేవ చేసినందువల్ల ఆమె ఏమన్నా పొందిందా ఫలితము అంటే ఆ పారాగ్రాఫ్లోనే చెప్తారు, ఆమె చేసిన సేవ వృధా పోలేదు అంటూ ఏమన్నారంటే, ఆమె కొడుకు తాత్యాకోతే పాటిల్ యొక్క బాధ్యతని బాబావారు తీసుకున్నారు. చివరికి ఎవరి కోసం దేహత్యాగం చేశాడు ఆయన? తాత్యాకోతే పాటిల్ కోసమే. అంటే అర్థమేంటి? దాన్ని ఆ కథలాగానే చదివేస్తే కుదరదు. అంటే ఒకరు చేసిన సేవ ఇంకొకరికి వస్తుందా రాదు ఫలితం. తల్లి చేసింది సేవ, అమ్మ గుడికి వచ్చింది, అమ్మ బాబా పాదాలు పట్టుకుంది, అమ్మ సంకీర్తన చేసింది, అమ్మ సచ్చరిత్ర పారాయణం చేసింది, లేదా నాన్న చేశాడు. వాళ్ళ వరకే సరిపోతుందా ఆ పుణ్యం? అలా ఒప్పుకోడు.
ఎందుకంటే ఇక్కడ రాశారు, ఏమని రాశారు అంటే ఆమె చేసిన సేవ వృధా పోలేదు. తన బిడ్డకు వచ్చింది, తన బిడ్డ యొక్క ఆలనా పాలన చూశాడు, చివరికి దేహత్యాగం కూడా చేశాడు. అందువల్ల ఈరోజు మనం చేసాం, మన బిడ్డలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు ఏదో పనుల్లో ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం బాధ్యతగా వచ్చి బాబా పాదాలు పట్టుకున్నాం, బాబా ఆరాధన చేసాం. వృధా పోతుందా ఈ సేవ? కాబట్టి ఈరోజు మనం చేసే సేవ అది కేవలం మన జన్మని ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే కాదు, మన తరాన్ని కూడా ఉద్ధరింపజేస్తాం. కాబట్టి సచ్చరిత్రలో ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఈరోజు వాళ్ళ వారసులు ఉన్నారు షిరిడీలో, వాళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు, అద్భుతంగా జీవిస్తున్నారు. ఎందుకని? వారి తాత ముత్తాతలు చేసినటువంటి సేవ యొక్క ఫలితాన్ని వీళ్ళు పొందుతున్నారు. కాబట్టి బాబా యొక్క మార్గంలో, బాబా యొక్క పదంలో గొప్ప విషయం ఏంటంటే కనుక ఆయనకు ఒకరు చేసిన సేవ వృధా కాదు, అది తరతరానికి వస్తుంది, బట్వాడా అవుతుంది. పాపం అది కూడా బట్వాడా అవుతుంది, పాపము బట్వాడా అవుతుంది, పుణ్యము బట్వాడా అవుతుంది. ఇప్పుడు సచ్చరిత్రలో అనేక ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి బైజాబాయి చేసినటువంటి సేవ వృధా పోలేదు. ఈరోజు ఒక తల్లి ఏదో ప్రసాదం చేసుకొచ్చి బాబా పెట్టింది, ఆ ప్రసాదానికి ఎంతో ఖర్చు అయింది, కొంత ఒక 500-1000 రూపాయలు ఖర్చు అయింది. ఆ పుణ్యం ఎవరి అకౌంట్లో పడుతుంది అంటే ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ అకౌంట్లోనే. కానీ వాస్తవం అది ఒక్కటే కాదు, వారి బిడ్డలకు కూడా అది వర్తిస్తుంది అనడానికి ఈ బైజాబాయి యొక్క సేవ ఒక గుర్తుగా మనం చేసుకుంటాం. కాబట్టి బైజాబాయి యొక్క సేవా మార్గంలోనే మనం అందరం కూడా ఉన్నాం, మనం అందరం కూడా అదే చేస్తున్నాం. ఈరోజు అన్ని పనులు విడిచిపెట్టి వస్తున్నాం, ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఉదాహరణకి 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి ఉన్నాయి, 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి ఉన్నాయి. ఆ 2 పెళ్ళిళ్ళకి వెళ్ళదగిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు, మీరు ఒక్కరే వెళ్ళాలి, మీరు ఒక్కరే వెళ్ళాలి, ఇంకెవరు లేరు ఇంట్లో. అప్పుడు ఏ పెళ్ళికి అటెండ్ అవుతారండి అంటే ఏం చేస్తాం, ఏం చెప్తారు? ఏ పెళ్ళికి అటెండ్ అవుతారండి? 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తం ఉన్నాయి. అప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తామో ఆ పెళ్ళికి అటెండ్ అవుతాం, అంతేనా కదా? ప్రాధాన్యత అనేది ఒక ప్రయారిటీ. కాబట్టి ఆ ప్రయారిటీ ఇచ్చి ఆ పెళ్ళికి అటెండ్ అవుతామంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి మనం విలువిస్తున్నామని అర్థం, ఆ వ్యక్తికి విలువిస్తున్నాం. అదేవిధంగా నిత్య జీవితంలో కూడా బాబావారికి నేను విలువిస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకోవడానికి సులభం. సత్సంగం ఉంది, ఇంకొక పని పడింది, 2 పనులు ఉన్నాయి. మరి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు తెలిసిపోతుంది ఇక్కడ. సత్సంగానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, బాబా సేవకు ప్రాధాన్యత ఇస్తున్నావా, అప్పుడు నువ్వు బాబా భక్తుడివి, ఎందుకంటే ప్రాధాన్యత ఇస్తున్నావు. లేదండి ఇదేముందులేండి, ఇది పర్లేదు, దీనికి రేపు పోవచ్చు, దానికి పోవాలి అంటే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. చాలామంది అంటారు కానీ సాయి భక్తులు అని నేను నమ్మను. పైకంటే సరిపోదు, ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి. మాటలు చెప్తారు చాలామంది, మేము బాబా సేవలో ఉన్నామండి, బాబా భక్తులు అండి. మంచిదే, ప్రాధాన్యత ఇస్తున్నావా? నువ్వు ఆయనకి ప్రాధాన్యత ఇస్తుంటే చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను. ఆయన నువ్వు చివరిలో పెట్టేసి నేను బాబా భక్తుడినంటే ఎలా? అందువల్లనే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బాబావారు చెప్పింది తమాషా కాదు, మామిడి పూత రాలిపోతుంది అని అంటే ఇలాగే రాలిపోతుంది. మరి కోటాను కోట్ల మంది బాబాని పూజిస్తున్నారు కదా, కోటాను కోట్ల మంది సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారా అనే ప్రశ్న మీకు వస్తే, ఒకవేళ వస్తే, ఎందుకంటే ఏకాదశి సూత్రాలు ఉన్నాయి కదా 11, ఆ 11 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటి? షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, అదే కదా. మరి షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటే షిరిడీకి ఒక్కసారి వెళితే సర్వ దుఃఖాలు పోవాలి. మరి అడగండి పోయి వచ్చిన వాళ్ళని, పోయాయా అని మీరు అడగండి క్యాజువల్గా. ఏమంటే మీరు షిరిడీకి వెళ్ళారా? వెళ్ళాం. మరి వెళ్ళొచ్చిన తర్వాత కష్టం రాలేదా? ఉన్నాయి, ఇంకా కష్టాలు ఉన్నాయి, కష్టాలు పెరుగుతూ ఉన్నాయి, అవి పోతూ ఉన్నాయి.
ఎందుకు పోవడంలే? నువ్వు సరిగ్గా ప్రవేశించలేదు. బాబావారు చెప్పిన ప్రవేశం వేరు, నువ్వు అనుకునే ప్రవేశం వేరు. అక్కడ తేడా కొడుతుంది. అందువల్లనే ఈరోజు కోటాను కోట్ల మంది బాబా పాదాలు పట్టుకుంటారంటే అమాయకులా? కాదు, వాళ్ళకి నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటానంటే వాటితో పాటుగా కాస్త మనం జ్ఞానాన్ని సంపాదించి కాస్త సాధన చేసి ఒక మెట్టు పైకెక్కి బాబా యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకుని ఆయన ఏదైతే బోధించారో దాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని నిత్య జీవితంలో ఆచరించి మనం ముందుకెళ్ళినట్లయితే ఈ జన్మలోనే సంపూర్ణత్వాన్ని పొందుతాము. ఈ జన్మలోనే మనం మరణించేటప్పటికీ, మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పటికీ నిత్య సంతృప్తితో సచ్చిదానందంతో ఈ శరీరాన్ని సంతోషంగా అవలీలగా విడిచిపెట్టేస్తాం. అది సచ్చరిత్రలో ఉండేటువంటి గొప్పతనం. ఇదొకటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. బైజాబాయి సేవ మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇంకొక శీర్షిక ఏంటంటే ముగ్గురి పడక స్థలం అని ఉంది. మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సచ్చరిత్ర గ్రంథం లేకపోతే ఇమీడియట్గా తెచ్చుకోండి, చదవండి. అదొక సాధన. బాబావారి అనుమతితో రాయబడినటువంటి గ్రంథం కదా అది. బాబావారి సమక్షంలో రాయబడినటువంటి గ్రంథం కదా అది. బాబావారు సంపూర్ణ అనుమతినిచ్చినటువంటి గ్రంథం అది స్వయంగా. మిగిలిన గ్రంథాలంటే అనుమతి లేవా అంటే కుదరదు. బాబా అనుమతి లేకుండా ఏ గ్రంథం రాదు బయటికి. బాబా అనుమతి ఉంటేనే ఒక గ్రంథం వస్తుంది బయటికి. కాకపోతే ఆయన శరీరంతో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన అనుమతి ఇచ్చినటువంటి గ్రంథం సచ్చరిత్ర. నిజ అప్పటి భక్తులు వాళ్ళ అనుభవాలు రాయబడి ఉన్నాయి అందులో. ఆ ముగ్గురు పడక స్థలంలో మీరు గమనించినట్లయితే మహల్సాపతి, తాత్యా కోతే పాటిల్, బాబావారు మసీదులో పడుకునేవాళ్ళు. వాళ్ళు ఎడా పడుకునేవాళ్ళు? ఉత్తరం, తూర్పు, పడమర పడుకునేవాళ్ళు. ఉత్తర దిక్కున ఎవరు ఉంటారండి? సహజంగా ఉత్తరం దిక్కున ఏముంటుంది? ఉత్తరం దిక్కున ఏముంటుంది? గ్రామంలో ఉత్తర దిక్కున ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. ఉత్తర దిక్కున శ్మశానం ఉంటుంది. మరి ఉత్తర దిక్కున ఉండేది, కొలువై ఉండే దేవుడు ఎవరు? శ్మశానంలో పరమశివుడు. కాబట్టి మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు చూడండి, బాబావారు ఎదురుగ్గా నందీశ్వరుడు ఉంటాడు షిరిడీలో మహాసమాధిలో. ఆ వెళ్ళే దారిలోనే నందీశ్వరుడు పెట్టుంటారు. నందీశ్వరుడు ఉన్నాడంటే ఆయన ఎవరు అర్థం? పరమశివుడు. మరి ఉత్తర దిక్కుగా ఎవరు పడుకొని ఉంటారు అని అంటే కనుక అందులో రాయలే స్పష్టంగా. నేను చెప్తున్నా, ఉత్తర దిక్కున బాబావారే పడుకొని ఉంటారు పరమేశ్వర స్వరూపంగా. మరి పడుకునేటప్పుడు వాళ్ళ కాళ్ళు ఒకరి కాళ్ళు ఒకరికి తగిలేలాగా పడుకున్నారని రాశారు. ఒకరి కాళ్ళు ఒకరికి తగిలే. ఎందుకు తగిలే? ఆ తగలడం ద్వారా శక్తిపాతం జరిగింది. ఆ శక్తిపాతం ద్వారానే వాళ్ళకి అంత శక్తి వచ్చింది. ఎంత శక్తి వచ్చిందండి వాళ్ళకి అంటే, బాబావారు 72 గంటల సమాధి ఘట్టంలో మీరు గమనిస్తే మహల్సాపతి తన తొడ మీద బాబావారి దేహాన్ని పెట్టుకొని 72 గంటల పాటు ఆహారం లేకుండా, మంచినీళ్ళు లేకుండా, అక్కడ నుంచి కదలకుండా కూర్చున్నాడు. ఎలా సాధ్యం? మనకు సాధ్యమా? కాదే, మనకు సాధ్యం కాదు. మరి ఆయన ఎలా సాధించాడు? ఆ శక్తిపాతం వల్లనే సాధించాడు. ఎందుకని మనం బాబా మందిరానికి రాగానే లోపలికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటామా లేదా? ఇప్పుడు అక్షంతలు ఇస్తాడు పూజారి గారు. అక్షంతలు ఎక్కడేస్తాం? పాదాల దగ్గర వేస్తాం. వేసి ఏం చేస్తాం? మన తలని ఆయన పాదాల మీద పెడతాం. పైకి వెళ్ళామనుకోండి బాబా విగ్రహం దగ్గరికి, మన తలని ఆయన పాదాల దగ్గర పెడతాం. ఎందుకని? ఆ పాదాల దగ్గర పెట్టినందువల్లనే గురువు యొక్క శక్తి నీలోకి వస్తుంది. ప్రమాణం ఉందా? సచ్చరిత్రే ప్రమాణం. సచ్చరిత్ర ప్రమాణం. ముగ్గురి పడక స్థలమే ఆ శీర్షికే ప్రమాణం. అందువల్ల గురువు యొక్క పాదాలలో ఆ శక్తి ఉంటుంది. వాటిని నువ్వు తాకినట్లయితే, స్పర్శించినట్లయితే ఆ శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. దానినే మనం శక్తిపాతం అంటాం. ఆ శక్తిపాతం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. వాళ్ళు సాధించారు.
కాబట్టి ఆ ముగ్గురి పడక స్థలం అనేటువంటి శీర్షికలో ఇంకో గొప్ప విషయం కూడా చెప్పారు. బాబావారు సద్గురువు లక్షణాలలో ఒక లక్షణం, సద్గురువు శిష్యుణ్ణి తక్కువ చేసి చూడడు, శిష్యుణ్ణి తనతో సమానంగా చూస్తాడు అని ఉంది సచ్చరిత్రలోనే. ఆయనే అసలైన సద్గురువు. శిష్యుణ్ణి తక్కువ చేసి చూసేవాడు ఎప్పుడూ కూడా అసలైన సద్గురువు కాదు. మరి బాబావారు ఏం చేసేవాళ్ళు? బాబావారు మహల్సాపతి పగలంతా కష్టపడి వస్తే రాత్రిపూట మహల్సాపతి పాదాలు పట్టేవాడు. మీకు ఇందులో రాసింది ఈ అధ్యాయంలో. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అంటాం కదా, అంత ఖ్యాతి పొందినటువంటి సద్గురువు ఆయన పాదాలు పట్టాడు. ఎవరి పాదాలు పట్టాడు? భక్తుడి పాదాలు పట్టాడు, మహల్సాపతి పాదాలు పట్టాడు. అంటే అర్థం ఏంటి? నిజమైన సద్గురువుకి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, మనకున్నారు చాలామంది గురువులు, కాస్త గురుస్థానానికి వెళ్ళారంటే శిష్యుల్ని చులకనగా చూస్తారు, శిష్యుల్ని తాకడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ప్రసాదం వేసినా అలా వేస్తారు. అవునా కదా? అది తప్పండంలా, అది వాళ్ళ ఆచారం, వాళ్ళ విధి విధానం. కానీ వాటిని కూడా ఛేదించిన వాడు సాయిబాబా, వాటిని కూడా ఛేదించినవాడు. మరి ఇలా వేసినటువంటి గురువులకి ఎక్కడ మందిరాలు కట్టలేదే? ఇలా వేసిన గురువుకి మందిరాలు కట్టలా, అష్టోత్తరాలు చదవడంలే, పారాయణలు చేయడంలే, వాళ్ళు అలానే ఉండిపోయారు. కానీ భక్తులతో మమేకమైనటువంటి గురువుకి మేము గుడి కట్టాం. నిజమా కదా? భక్తులతో మమేకమైన గురువుకి గుడి కట్టాం. ఆయనకి సహస్రనామాలు చేస్తున్నాం, అష్టోత్తరాలు చదువుతున్నాం, షోడశోపచారాలు చేస్తున్నాం. నిత్యం బ్రాహ్మణులు దేవతామూర్తికి ఏ విధంగా అయితే ఉపచర్యలు చేస్తారో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి సద్గురువు కాబట్టి. ఆ తేడా కూడా మనం చూడాలి. ఇప్పుడు చాలామంది సద్గురువు పేరుతో ఉన్నారు కదా, మరి ఆ సద్గురువులందరికీ ఈ వైభవం రావడం లేదే. ఎందుకు రావడం లేదంటే ఆయన ఎవరిని ఉద్ధరించడానికైతే ఈ భూమి మీదకి వచ్చాడో వారిని నిర్లక్ష్యం చేయలేదు, వారితో మమేకమైనాడు, వారితో అనుసంధానమైనాడు. వారిని ఉద్ధరించడానికే వచ్చిన వాడు వారికి దూరంగా ఉంటే ఎలా? ఇది బాబా యొక్క తత్వం, అద్భుతమైనటువంటి తత్వం. కాబట్టి వారితో మమేకమైనాడు, వారికి పాదసేవ కూడా చేశాడు. బాబావారి అనకం ఏం చెప్తాం మనం? భక్తులను ఉద్దేశించి అంటాడు ఆయన, మీకు మీ దర్శనం చేత నా జన్మధన్యమైంది అంటాడు. మనమేమంటున్నాం? బాబా నీ దర్శనం చేత మా జన్మధన్యమైంది అంటే ఆయన అంటున్నాడు, కాదు కాదు, మీ దర్శనం చేత నా జన్మధన్యమైంది అంటాడు. ఎంత గొప్ప గురువు అయినా, సామాన్యుడా ఆయన ఏమన్నా? వాస్తవానికి గురువు ఎలా అయ్యాడు? శిష్యుడు ఉన్నాడు కాబట్టే కదా. శిష్యుడు లేకపోతే గురువు ఎలా అవుతాడు? అది కామన్ సెన్స్ పాయింట్. ఎవరైనా సరే గురువు అయినాడు అంటే అర్థం ఏంటంటే శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు లేకుండా గురువు అయ్యే అవకాశమే లేదు. అది తెలుసుకున్నవాడు బాబావారు. అందువల్ల బాబాని మనం సామాన్య దృష్టితో చూస్తే ఆయన ఒక భగవంతుడు అని అంటాం, కానీ అలాగా సూక్ష్మంగా లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆయన ఎంతో గొప్పవాడు తెలుస్తుంది. అందువల్లనే మెహర్ బాబా అంటాడు. మెహర్ బాబా మనందరూ తెలుసు కదా, ఉపాసనీ బాబా గారి శిష్యుడు. ఉపాసనీ బాబా గారి శిష్యుడు మెహర్ బాబా. ఉపాసనీ బాబా ఎవరు? బాబా గారి శిష్యుడు. మరి బాబా గారి శిష్యుడు ఉపాసనీ బాబా, ఉపాసనీ బాబా శిష్యుడు మెహర్ బాబా. ఆయన అన్న మాట ఏంటి? ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి 72 మంది మహనీయులు ఉన్నారు. ఆ 72 మంది మహనీయుల్లో 5గురు సామ్రాట్లు ఉన్నారు. 5గురు సామ్రాట్లలో మహాసామ్రాట్ షిరిడి సాయినాథుడు అని అంటూ ఆయన గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఇది నిజమని మీరు ఒప్పుకుంటారు అన్నాడు. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడమే గొప్పతనం, ఇంకోటి కాదు.